హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఐటీస్ అని మీరు వినే ఉంటారు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఒక ఎన్ఐటీ నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ పొజిషన్స్ అన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. అలాగే వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను, మొత్తం ఎలా అప్లై చేయాలి అనేసి. గ్రూప్ ఏ పొజిషన్స్ అంటే కొంచెం హయ్యర్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. సో నేను క్విక్గా అయితే చెప్తాను. అసిస్టెంట్ రిజిస్టర్ ఒకటి, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి, స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒకటి, అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటైతే కావాలి. అన్నిటికీ 35 years ఏజ్ అయితే ఇచ్చారు. గ్రూప్ బి పొజిషన్స్ అయితే ఇవి ఎక్కువ మంది అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ 2 vacancies, సూపరింటెండెంట్కి అయితే వచ్చేసి 1 vacancy అయితే ఉంది. దీనికి 30 years అయితే ఇచ్చారు. అండ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావాలి. 2 పొజిషన్స్ ఉన్నాయి, 30 years. గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్కి టెక్నీషియన్ అయితే వచ్చేసి 3 vacancies అయితే ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్స్ అయితే 4 vacancies, సీనియర్ అసిస్టెంట్ అయితే 1 vacancy, ఆఫీస్ అటెండెంట్ అయితే వచ్చేసి 2 vacancies. అండ్ పోస్టులు బట్టి ఏజ్ అయితే డిసైడ్ అయితే చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ముందు ఎలిజిబులా కాదా మీ అర్హత అయితే చెక్ చేసుకోండి. అర్హత చెక్ చేసుకున్న తర్వాత మిగతా చెక్ చేసుకోండి. ఇదైతే వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి అయితే వచ్చింది. గోవాలో నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి వీళ్ళకి చూద్దాము ఏమేం క్వాలిఫికేషన్స్ ఇచ్చారో. ఫస్ట్ డివిజన్ మెన్షన్డ్ అండ్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ కన్సర్న్డ్ దాంట్లో మీకు డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్, ఎసెన్షియల్ అన్నీ అయితే వచ్చేసి వీళ్ళకి సంబంధించిన ప్రకారం అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎలిజిబులా కాదా అని చెప్పేసి. సెలెక్షన్ అయితే వచ్చేసి స్టేజ్ 1లో అయితే ఉంటుంది. సో ఇట్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అండ్ కంప్లీటింగ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ ఆల్ ద పోస్ట్ ప్లీజ్ డౌన్లోడ్ ద కాపీ ఆఫ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఎన్క్లోజర్స్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ అన్నీ కలిపి వాళ్ళకి పంపించాలి. సో రిజిస్టర్ ఎన్ఐటి గోవా క్యాంపస్, కొన్కిలిం మున్సిపల్ ఏరియా, సాల్ సిటీ తాలూకా, సౌత్ గోవా డిస్టిక్, స్టేట్ గోవా, పిన్ కోడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదైతే వచ్చేసి 6/5/2025 లోపల పంపించాలి. ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి అప్లికేషన్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని అయితే ఇవ్వాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే వచ్చేసి గ్రూప్ ఏ పొజిషన్స్కి 1000 అండ్ 500 అయితే ఉంది. గ్రూప్ ఈ, గ్రూప్ సి పొజిషన్స్కి 500 అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి హాఫ్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అనేది. అండ్ ఇదైతే వచ్చేసి ఇంక మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ పోర్టల్లో ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఏం చేస్తారంటే డోంట్ హ్యావ్ సైన్అప్ అయితే వెళ్ళండి. సైన్అప్కి వెళ్ళిన అయితే ఇక్కడ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న వెంటనే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. వన్స్ లాగిన్ చేసుకున్న వెంటనే సో ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోస్టు, ఆర్గనైజేషన్ యూనిట్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, క్యాండిడేట్ కేటగిరీ, పీడబ్ల్యూడీ అవన్నీ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో మీరు రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్ఐటి గోవాకి సంబంధించిన వాళ్ళ, సో ఇంకా దేనికి సంబంధించినది, ఆర్ యు అన్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేచర్ ఆఫ్ ఒకవేళ అయితే ఎంప్లాయ్మెంట్ కోడ్ అయితే ఇవ్వండి, లేదు అంటే ఏమి లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్సా, ఎడిషనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ కేటగిరీ ఏంటి, మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా. సో డాక్యుమెంట్స్లో అయితే ఫోటో, సిగ్నేచర్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్స్ అయితే చూడండి, రిలవెంట్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ ఆల్ సెక్షన్స్ ఆర్ కంపల్సరీ అని అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ హోమ్, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, మీకు రీసెర్చ్ సంబంధించిన పేపర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా మిస్సెలేనియస్ అంటే మీరు ఏమన్నా ఇంకా డిబార్ అయ్యారా, ఇంకా అదే ఫర్దర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ఇచ్చేసి అప్లోడ్స్ ఉంటుంది కదా, అప్లోడ్స్లో ఫోటో, సిగ్నేచరు, మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లోడ్ చేసేసి
రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్కి వెళ్ళండి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీకి తీసుకెళ్తుంది. ఫీలో ఇంత ఫీ కట్టా అని చెప్తుంది. ఆ ఫీ అనేది ఏ విధంగా కడతారు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. సో ఆ విధంగా అయితే కట్టేస్తే మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయితే అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫొటోస్, మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి వాళ్ళకి పంపించాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. పంపించేయండి అంతే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్ఐటి గోవా పొజిషన్స్, నాన్ టీచింగ్ పొజిషన్స్ కూడా అప్లై చేసుకోండి. గ్రూప్ సి పొజిషన్స్ చాలామందికి అయితే యూజ్ అవుతాయి. సో ఇలా అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.